కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహాలోకాలకి దూరంగా ఉండడం, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగినది. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అధికంగా ధనం వస్తోంది, ఉద్యోగం బాగుంది, మనం ఎదిరించేవాడు లేదే అనే భావన ఉండడం చెప్పదగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పారు మన పెద్దలు. అవకాశాలు కలిసి వస్తుంటాయి, వాటిని సద్వినియోగపరుచుకోవాలి. జన్మరాశిలో రాహు సంచారం నడుస్తోంది. రాహు అంత బలంగా లేదు. సప్తమంలో కేతు కూడా అంత బలంగానే లేదు. వ్యాపారీత్యా కొంత నష్టం వాటి అవకాశం గోచరిస్తోంది. ఊహించిన నష్టం కూడా మనం చెప్పలేమది. అందుకనే వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. కుటుంబ స్థానంలో లేనిపోని చికాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ రావడం, లేదా సహోదరుల మధ్య డిస్టర్బెన్స్ రావడం, పిల్లల మధ్య డిస్టర్బెన్స్ రావడం, ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదైనా సరే ఒక స్థిరంగా ఉండి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారరీత్యా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించుకోవడం, ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం అనేది చెప్పదగినది. స్థలాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేయాలనే యోచన ఏదైతే ఉందో అది కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, చక్కగా గోచరిస్తోంది. అయితే విద్యాకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో కేతుతో ఉన్నారు కాబట్టి కొన్ని అనుచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సినిమా కళారంగాల వారికి, ఈ బ్యూటీషియన్స్కి, టెక్నాలజీ పరంగా ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీస్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మనసు స్థిమితంగా ఉండదు, పరిపరి విధాలుగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు, ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతారు, ఆరోగ్యం సహకరించదు. వ్యాపార పరంగా వీరికి చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కుంభరాశి వారి మటుకు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.